నేను వచ్చా, నేను తీసుకున్నా, నేను అడిగాను, నేను తిన్నాను, నేను కొన్నాను. ఇవన్నీ ఎప్పటి గురించి చెప్తున్నా నేను? పాస్ట్ గురించే కదా. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన పనులే కదా. తిన్నాను, ఆర్డర్ చేశాను, వండాను, సో ఇవన్నీ. సో ఏం చేయాలి? ఈ V2 verb యూస్ చేయాలి. పాస్ట్లో కంప్లీట్ అయిపోయిన పనులకి మనం జస్ట్ V2 వాడితే సరిపోతుంది. నేను తిన్నాను అంటే I ate, ఆమె వచ్చింది అంటే she came, ఆమె ఆర్డర్ చేసింది అంటే she ordered. ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే she was ordered అనమా, she was came అనమా, I was ate అనమా అంటూ ఉంటాం కదా. I was completed, I was selected, I was promoted ఇలా అంటాం కదా. మరి అదేంటి? కరెక్ట్ గానే విన్నారండి అది మీరు. I was promoted, I was asked, I was informed. ఇవి కరెక్టే. మరి ఇవి కూడా కరెక్టే. కానీ వాటి మీనింగ్ వేరు, వీటి మీనింగ్ వేరు. నేను అడిగాను అంటే ఐ ఆస్డ్ అనాలి అంతే. బాగా వినండి. ఐ ఆస్డ్ అంటే నేను అడిగాను. కానీ దీని అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ మీరు ఐ వాజ్ ఆస్డ్ అన్నారు అనుకోండి, నన్ను అడిగారు అని అర్థం. నన్ను అడిగారు, నేను అడిగాను వేరు, నన్ను అడిగారు వేరు కదా. నేను అడిగాను అంటే నేను వేరే వాళ్ళని అడిగినట్టు, నన్ను అడిగారు అంటే వేరే వాళ్ళు నన్ను అడిగినట్టు. దీని అర్థం అది. నన్ను అడిగారు వేరే వాళ్ళని, నేను అడిగాను అనాలంటే సింపుల్గా ఐ ఆస్డ్ అనాలి. ఐ వాజ్ ప్రమోటెడ్ అంటే నేను ప్రమోట్ అయ్యాను, అంటే వేరే వాళ్ళు నన్ను ప్రమోట్ చేసినట్టు. నేను ప్రమోట్ అయ్యాను. ఐ ప్రమోటెడ్ అంటే నేను ప్రమోట్ చేశాను అని అర్థం వస్తుంది. వామ్మో, వాస్ తీసేస్తే ఎంత మీనింగ్ వస్తుందా?